friends, good morning to everyone. This is my dream house golden. చూస్తారా మరొకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్. బజ్జీలాక్ ఓమ చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, దీని పొడుపు కథ చెప్తాను, గుర్తించండి. తండ్రి గిరగిర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఏమిటది ఏమిటది చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి ఇందులో. కౌంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చూడండి, అమ్మో దీనికి మిగిలి ఉంటాయి. గోంగూర తింటే పుంటి కూరనే తినాలి, ఇంత భారతమే తినాలి. కొత్తగా తింటే పుంటి కూరనే తినాలి, పొగిడితే పుట్టింటిని పొగడాలి మిత్రమా. చూడండి గులాబీ చెట్టు ఇలా వేరుకుంటుంది. పొట్టవుడికి పుట్టడంగీలు అన్నట్టుగా చూడండి. జామ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు ఉన్నాయి. కౌంట్ చేయండి, చేసి పెట్టండి. దాదాపుగా మేము కౌంట్ చేస్తే 30 to 40 అనిపిస్తుంది. చేయండి. ఇంకెవరు ఇంత చిన్న చెట్టు కింద నేను బోన్సాయ్ అంటారు. ఇప్పుడే ఫస్ట్ టైం కాటొచ్చింది. ఆ తర్వాత అది పెద్దగా అయ్యాక కూడా తీసి పెడదామంటే ఈలోగా నాకు అబ్రాడ్ టూర్ ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను. అదిగో చూడండి రాలిపోతుంది మిత్రమా. 1 2 3 4 కూడా రాలాయి మిత్రమా, రాలుతూ పోతున్నాయి. లాస్ట్ వరకు ఎన్ని ఉంటాయో తెలియదు కదా. ఇది మల్లె చెట్టు, చిన్న చెట్టు. ఇది కూడా అదే హైబ్రిడ్ కంటే సైన్స్ ఎంత డెవలప్ అయిందో చూడండి మిత్రం కదా. ఇది చిక్కుడు చెట్టు, విటమిన్ B6 అండ్ B12 ఉంటుంది కాయల్లో. శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడి వరకే మనది. ఈ ప్లాంట్ కూడా మాదే ఫ్రెండ్స్. చూసారా మై డ్రీమ్ హౌస్ గార్డెన్. ఓకే, ఇది మా గార్డెన్ చేయించాను. ఇప్పుడు ఇందులో మూలంగా మనం ఏం చేద్దాం
ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వారం జీకే క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఈ వారం జీకే క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఏంటవి ఒక్కసారి చూడండి. జీకే క్వశ్చన్స్. ఎక్కువ మంది కనుగుడ్లట గోధుమ రంగులో ఉంటాయట. పిల్లలు లేని ఎర్ర ఉడతారట తమ జాతి పిల్లల్నే దత్తత తీసుకుంటాయట ఫ్రెండ్స్. నీరు తడిగా ఉండదంట. నీరు పడిన వస్తువు మాత్రమే తడవుతుంది అంతేనండి. ఆడ పెగ్విన్కు గులకరాయితో ప్రపోజ్ చేస్తుందట మగ పెగ్విన్. జేమ్స్ హారిసన్ తన అరుదైన రక్తదానంతో 25 లక్షల మంది శిశువులకు ప్రాణం పోసాడట. 25 లక్షలు, 25 లక్షల మంది పిల్లలకు ప్రాణం పోసినటువంటి ప్రముఖ వ్యక్తి జేమ్స్ హారిసన్. కొలంబియా, మధ్య అమెరికా, కరేబియన్లలో పండే బ్లాక్ సపోటా అచ్చం చాక్లెట్ లాగే ఉంటుంది. బ్లాక్ సపోటా కూడా ఉంటుందనే విషయం నేను ఈరోజే తెలుసుకుంటున్నాను మిత్రమా. నీటి అడుగున 24.5 నిమిషాలు ఊపిరి బిగబట్టిన ఏకైక వ్యక్తి క్రొయేషియన్ బుడిమిర్. ఏం పేరు? క్రొయేషియన్ బుడిమిర్. నీటి అడుగులోనట 24.5 నిమిషాలు ఊపిరిని బిగబట్టాడు. ప్రపంచంలోని బ్యాక్టీరియాను ఒకదానిపై ఒకటి పేర్చితే 10 బిలియన్ కాంతి సంవత్సరాలంత దూరం ఉంటాయి. అంటే ఈ లెక్కన ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయో చూడండి. మనలో ఇమ్యూనిటీ తగ్గితే వెంటనే గృహప్రవేశం చేసినట్టు మన శరీరాన్ని ప్రవేశం చేస్తాయి కదా మిత్రులు. గబ్బిలాలలో అంధత్వం ఉండదంట. హవాయిలోని మొనాలోవా అగ్ని పర్వతాలు ఎవరెస్ట్ కంటే ఎత్తైనవి. అయితే నీళ్ళలోనే 4 కిలోమీటర్లు లోతులో ఉంటాయి కాబట్టి తొలి స్థానానికి చేరలేదు. వర్షం పడుతుందో లేదో అనే విషయాన్ని పైన వృక్షాలు ముందే సూచిస్తాయట. భూమి పరిమాణం రెట్టింపు అయితే చెట్లు మొత్తం కూలిపోతాయట. గణాంకాల రీత్యా వేసవిలోని హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయట. భూమండలం పైన ఉన్నటువంటి ధ్రువాలు కదులుతూ ఉంటాయట. మన భూమి ఎర్త్పై ఉంది నార్త్ పోల్, సౌత్ పోల్, అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉన్నాయి కదా, అవి కూడా కదులుతూ ఉంటాయట. ఆక్టోపస్లు సముద్రపు అడుగున తోటల్ని అల్లుకుంటాయట. ఆక్టోపస్ తోటల్ని అల్లుకుంటారు. పవర్ పోజ్ ఖచ్చితంగా మూడును మార్చేస్తుంది. శాంసంగ్ కంపెనీ వాళ్ళు తమ ఫోన్ల నాణ్యతను రోబోలతో పరీక్షిస్తుందంట. ఏది? శాంసంగ్. ఇది ఈ వారం జీకే క్వశ్చన్స్ మిత్రం. చూడండి మళ్ళీ ఒకసారి. మా రోజెస్, మా డ్రీమ్ హౌస్ గార్డెన్, మింట్, ఎవ్రీథింగ్. అంటే మనసుంటే మార్గం ఉండకపోదు కదా మిత్రమా. కాబట్టి ఎన్నో చెట్లను కూడా పెంచవచ్చు. అవునంటారా కాదంటారా చెప్పండి. చాలా బ్యూటిఫుల్గా ఆహ్లాదంగా అనిపిస్తుంది చెట్లతో గడిపి.